నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూ న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదన్న టీడీపీ శ్రేణులు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలని ఎద్దేవా. దేవరపల్లి గ్రామానికి వెళ్తున్న సిపిఎం నాయకులను అడ్డుకున్న పోలీసులు. సిపిఎం నాయకులు కార్యకర్తలు అరెస్ట్. పలు పోలీస్ స్టేషన్లకు తరలింపు. పెట్రోలింగ్ సిబ్బందితో జిల్లా ఎస్పీ సమావేశం. రహదారులపై విధులు నిర్వర్తించే సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ సత్య యేసుబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు తెలిపారు. ఒంగోలులో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. డివిజన్లో జరిగే అభివృద్ధి పనులు, బహిరంగ పర్యటనకు టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు నవరత్నాలు కాదు నవగ్రహాలని నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలుగుదేశంకు దక్కుతుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకుల స్థాయి తెలుసుకొని మాట్లాడాలని ఉద్ఘాటించారు. రౌడీల్లా, గూండాల్లా ప్రవర్తించవద్దని హితవు పలికారు. కేవలం 3 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే నగరాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దాయినేని ధర్మ, టి అరుణ, శంకరశెట్టి రాము, నల్లూరి చంద్ర, ఆళ్ల వెంకటరత్నం, తమిశెట్టి మాధవి, హనీఫ్ ఖాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. నగర వైసీపీ అధ్యక్షుడు సోదరుడు వెంకటరావుకి తెలియజేస్తున్నాం. వెంకటరావు గారు, మీ రేంజ్ మా దామచర్ల జనార్దన్ గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. ముందు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయటం. ఫస్ట్ నువ్వు సేవ చేయటం నేర్చుకో. ఏదో పదవి ఇచ్చారు కదా, ఫ్లెక్సీల మీద ఫోటోలు వేయించుకుంటున్నావు, ఫోటోలు ఆ ఫ్లెక్సీల మీద నీ బొమ్మలు తీసుకుని ఆనందంగా గడుపు. అంతేగాని మీకు తెలియని పదాలు, సేవ, ప్రజలకి అవి చేయటం ఈ చేయటం అనేది మాట్లాడటం అనేది మీకు కొత్తగా ఉంటుంది. మీకు తెలియజేస్తున్నాం. మీరేదో కొత్తగా పదవి ఇచ్చారు కదా అని చెప్పని నిన్న ప్రెస్ మీట్లో దామచర్ల జనార్దన్ గారి గురించి మాట్లాడితే గొప్ప వాళ్ళు అవుతారనేది అది మీ చేతకంతనం. అది ఎవరు హర్షించరు. ముందు నువ్వు దామచర్ల జనార్దన్ గురించి కానీ మాట్లాడడం కన్నా మీ డివిజన్ 24వ డివిజన్లో మా అధ్యక్షుడు ఉన్నాడు గుంటూరు రాంబాబుతో పోటీపడు పనిలో. గుంటూరు రాంబాబు ప్రజాసేవలో మీ డివిజన్లో ప్రతి ఇంటికి సేవ చేస్తూ ఉన్నాడు. ముందు అతన్ని చూసి ఫాలో అయ్యి ప్రజలకు సేవ చేయడం నేర్చుకో. ఆ తర్వాత నీ స్థాయి పెంచుకొని ఎప్పుడుకో మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడానికి అర్హత సాధించు. మీరు రండి టౌన్లో. మేము ఉదయాన్నే 6 గంటలకు టౌన్లో డివిజన్లో తిరుగుతున్నాం. అలాగే మేము మా డివిజన్లో మాతో పాటు మేము తిప్పుకుంటాం. మా డెవలప్మెంట్ అయితే చూపిస్తాం. జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరైతే పట్టాలు ఉన్నారో ఆ పట్టాల్లో పట్టా వేరే పేరు మీద ఉంటే ఇప్పుడు పొజిషన్ వేరే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని క్రమబద్ధీకరించడం జరిగింది. అంతే తప్పితే మేము ఇళ్లల్లో కూర్చొని పట్టాలు స్లిప్పులు రాసే సంస్కృతి మాది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నగర వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మేము గతంలో మరి ఒక సవాలు కూడా విసిరాం. ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఒక వేదికను కూడా ఏర్పాటు చేశాం. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది రండి తేల్చుకుందాం, మాట్లాడుకుందాం, ప్రజల పక్షాన ప్రజల మధ్య మాట్లాడుకుందాం అని చెప్పి మేము వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. అయితే 3 గంటల సేపు మేము అక్కడ వెయిట్ చేసినా కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి మరి వారు రానటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి వాస్తవాలు మరుగున పెట్టి ఏవేవో అబద్ధపు మాటలు మాట్లాడడం. అలాగే ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ దళితులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు ఎమ్మెల్యే గారని చెప్పడం నిజంగా అది కాకుమాల రాజశేఖర్ గారు అనుకుంటాను. అది హాస్యాస్పదం. ఎక్కడ అవినీతి జరిగిందో, వాన్పిక్లో అవినీతి జరిగిందో, దేంట్లో అవినీతి జరిగిందో జనం అందరికీ తెలుసు. ఎవరు దోచుకున్నారో జనయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారో తెలుసు. ఈ రోజు వచ్చేప్పటికి వెలుగొండ ప్రాజెక్టు కానీ, లేకపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు కానీ, నేషనల్ ప్రైడ్, ఇవన్నీ కూడా ఈరోజు మొత్తం సాధిస్తాను తెలుగుదేశం పార్టీ. 24 గంటల కరెంట్ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. 1000 రూపాయల వృద్ధాప్య పెన్షన్స్ తెలుగుదేశం పార్టీ. ఇటు ఒంగోలులో అభివృద్ధి పదంలో ప్రయత్నిస్తుంది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇంకేం కావాలి? ఒక పక్క 16,000 కోట్లు అప్పిచ్చేసి
మొత్తాన్ని బయటికి పంపించి చెంబు తపేళ కంచం పెన్ను టేబుల్ ఎత్తుకునే పరిస్థితుల్లో ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నప్పుడు దానికి సహకరించాల్సింది పోయించి ప్రతిపక్షం అంటే ఓకే ఉండాలి, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా నిజాయితీగా నిలబడితే హ్యాట్స్ ఆఫ్ ఎవరికైనా సరే. లేదు అని చెప్పనేసి కేవలం చెట్టున కాయలు ఉన్నాయి కదా కొడతామని చెప్పని అంటే మాత్రం ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. ఎవరైతే పండించారో ప్రతిఫలాలు వాళ్ళకే దక్కుతాయి. నిజాయితీగా ఉండే ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఈ విధంగా అనవసరమైన విమర్శలు చేస్తే మాత్రం ముందు ఊరుకునే ప్రశ్నే లేదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒంగోలు నగరంలోని సిపిఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి బయలుదేరేందుకు సిపిఎం కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సుందరయ్య భవన్ నుండి కర్నూలు రోడ్డుకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సిపిఎం నాయకులతో పోలీసులు చర్చలు జరిపినా ఫలించలేదు. పోలీసులకు సిపిఎం నాయకులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా సిపిఎం కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులకు కార్యకర్తలకు ఒకరొకరు తోసుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు సిపిఎం నాయకులను అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించగా సిపిఎం నాయకులకు జిల్లా కాంగ్రెస్ తమ మద్దతు తెలియజేసింది. దళిత ఉద్యమం వర్ధిల్లాలి, దేవరపల్లి దళితుల పోరాటం పోరాడతాం, దళితులకు భూమి దక్కేంత వరకు పోరాడతాం, దళితులకు భూమి దక్కేంత వరకు ఆశించాలి. దేవరపల్లి దళితులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండ ఆశించాలి. దేవరపల్లి దళితులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండ మీరు బాబే దేవరపల్లి Hey!
జాతీయ రహదారిపై 24 గంటలు పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రథమ చికిత్సపైన కనీస అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ సమావేశ మందిరంలో పెట్రోలింగ్ సిబ్బందితో ఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వైద్యశాలలోకి తరలిస్తున్నారన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఆ సమయంలో క్షతగాత్రుడికి సరైన వైద్యం అందితే ప్రాణాపాయ స్థితి తక్కువగా ఉంటుందన్నారు. ఆ నేపథ్యంలోనే పెట్రోలింగ్ సిబ్బందికి ప్రథమ చికిత్సపై కనీస అవగాహన ఉండాలని అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. బాధితుడిని సమీపంలోని వైద్యశాలకు తరలించేలోపే ప్రథమ చికిత్స అందితే మరణాల రేటును తగ్గించే అవకాశం ఉందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ పరిపాలన ఏబీటీఎస్ ఉదయరాణి, అదనపు ఎస్పీ ఏఆర్ టి శివారెడ్డి, ఎన్హెచ్ఏఐ సెక్యూరిటీ అధికారి గోపాలకృష్ణ, ఎస్పీ డిఎస్పీ యు నాగరాజు, ట్రాఫిక్ డిఎస్పీ జె రాంబాబు, డిటిఆర్బిసిఐ బి రవిచంద్రతో పాటు పెట్రోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఇది దేనికి ఉద్దేశించిందంటే మనము ఆల్మోస్ట్ ఎవ్రీ డే రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని నివారణ చేయడానికి మన పోలీస్ సిబ్బంది వందల సంఖ్యలో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 24 అవర్స్ రౌండ్ ది క్లాక్, రాత్రనక పగలనక కాక వర్షం ఎండ తేడా తెలియక అన్ని రోజులు అన్ని టైం అన్ని వేళల్లో కూడా మనకి రోడ్స్ మీద వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నారు. సో న్యాచురల్గా రోడ్డు మీద ట్రావెల్ చేసే ప్యాసింజర్స్కి ఏ రకమైన రిస్క్ ఉంటుందో టు సమ్ ఎక్స్టెంట్ వీళ్ళు కూడా అదే రిస్క్ వీళ్ళు కూడా ప్రోన్ అయి ఉంటారు. ఆ ఆస్పెక్ట్లో వాళ్ళని సెన్సిటైజ్ చేసి వాళ్ళని ప్రివెంటివ్ మెజర్స్ పర్సనల్ కేర్ తీసుకోవడానికి ఒక ఉద్దేశం అయితే, ఇంకొకటి ఏంటంటే న్యాచురల్గా ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా మన యొక్క ప్రెజెన్స్ అండ్ అవైలబిలిటీ వల్ల పోలీస్ వుడ్ బి ద ఫస్ట్ రెస్పాండర్. సో సీన్కి మనకి అందుబాటులో ఉంటాము. మనకి హైవే చూసుకున్నట్టయితే ఎవరీ 15 కిలోమీటర్లకి ఒక హైవే పెట్రోలింగ్ వెహికల్ ఉంది కాబట్టి ఎటువంటి చిన్న యాక్సిడెంట్ జరిగినా సరే ఫస్ట్ రెస్పాండర్స్ పోలీస్ ఉంటారు. కాబట్టి మనము గతంలో జరిగిన యాక్సిడెంట్ కేసెస్ అన్నీ కూడా అనలైజ్ చేసినప్పుడు మెనీ టైమ్స్ యాక్సిడెంట్లో డెత్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే డెత్స్ చూసుకున్నట్టయితే మెనీ టైమ్స్ స్పాట్లో చచ్చిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇమీడియట్గా స్పాట్లో చనిపోయిన వాళ్ళు కొంతమంది హాస్పిటల్కి షిఫ్ట్ అయిన తర్వాత సరైన వైద్యం సరైన టైంలో అందక గోల్డెన్ అవర్ అంటారు దాన్ని, ఆ గోల్డెన్ అవర్లో సరైన వైద్యం అందక చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసే రకంగా ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది మనం హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఇప్పించడం కన్నా మన యొక్క పోలీస్ సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ ఇప్పించి వారే ఫస్ట్ ఎయిడ్ కనుక రెండర్ చేసినట్టయితే సీన్లో ఇమీడియట్గా స్పాట్లో ఉంటారు. కాబట్టి ఈ గోల్డెన్ అవర్ని మనము ప్రిజర్వ్ చేసుకోగలము. 2 పెట్రోలింగ్ వెహికల్స్ని అదర్ వెహికల్స్ రోడ్ మీద వెళ్ళే అదర్ లారీస్ హిట్ చేయడం జరిగింది. మనకి అదృష్టం బాగుండి మన సిబ్బంది ఎవరు కూడా ఇంజూరీ కాలేదు, కానీ మైనర్ ఇంజురీస్తో బయటపడ్డారు. కానీ సో మనం ఫ్యాటల్ యాక్సిడెంట్స్కి కాకుండా అందులో సేవ్ అయ్యాము. అయితే వెహికల్స్ అయితే బాగా డ్యామేజ్ అయి ఉన్నాయి. అంటే ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత ప్రికాషన్స్ చెప్పి అంత కేర్ఫుల్గా ఉన్నా కూడా వారికి దే ఆర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్ అనమాట. 2 కన్నా ఎక్కువ డెత్స్ ఎక్కడైతే జరిగినాయి అంటే ఎక్కడైతే హైవే మీద కానివ్వండి, ఎన్ఏఎం నామ్ మీద కానివ్వండి, అదర్ స్టేట్ హైవేస్ కానివ్వండి, ఎక్కడైతే హెవీ వెహికల్స్ని అనాథరైజ్డ్ పార్కింగ్ ప్లేసెస్లో రోడ్డు పక్కన పార్క్ చేసేసి డ్రైవర్స్ ఉంటారో అటువంటి స్టేషన్ వెహికల్స్ని ప్యాసింజర్ వెహికల్స్ వెదర్ ఇన్నోవా కానివ్వండి అదర్ 4 వీలర్స్ వెళ్ళి కొట్టుకోవడం వల్ల మాస్ క్యాజువాలిటీస్ అంటే 3 ఇప్పుడు లాస్ట్ మనకి జూలై 1st వీక్లో కూడా ఒకటి గుంటూరులో జరిగింది, ఒక 3 చనిపోవడం జరిగింది. మేలో కూడా అట్లాగే జరిగింది. సో ఎక్కడైతే మోర్ దాన్ 2 డెత్స్ జరుగుతున్నాయో సో ఇది మోర్ ఫ్రీక్వెంట్ రీజన్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేసామంటే ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా మిడ్ నైట్ 12 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతున్నాయి. ఎందుకంటే వెహికల్ ఏమో పార్క్ చేసుకుని అతను పడుకుంటానుకో లేకపోతే టీ తాగటానికో ఆగుతాడు హెవీ వెహికల్ పర్సన్. వేరే ఈ వెనకాల వెళ్ళి 4 వీలర్స్ ఇన్నోవాస్ వీళ్ళందరూ కూడా మిడ్ నైట్ అవడం వల్ల స్లీప్లెస్నెస్తో
వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం నిద్ర మొత్తంలో పక్కకి స్లైడ్ అయిపోయి స్టేషన్ వెహికల్ గుద్దేస్తున్నారు. సో ఈ యొక్క యూనిక్ ప్యాటర్న్ మనము అనలైజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే నైట్ 11 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు ఎట్టి పరిస్థితుల్లోని హైవేస్ మీద దాబాస్ కానివ్వండి, లేకపోతే టీ షాపులు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోని వాటిని అలౌ చేసే ప్రసక్తి లేదు. అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నాము. టు దట్ ఎక్స్టెంట్ ఆల్రెడీ నిన్నటి నుంచి మేము కౌన్సిలింగ్ మొదలుపెట్టాము. ఎలాంటి హైవే ఉన్న చోట ఎక్కడెక్కడ దాబాలు టీ షాపులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓనర్కి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. రేపు ఎక్కడైనా కనుక అదే పరిస్థితిలో వాళ్ళ యొక్క దాబా ముందు వెహికల్ పార్క్ చేసి ఆ వెహికల్ కనుక గుద్ది చనిపోతే మాత్రం ఆ యొక్క లైబిలిటీ క్రిమినల్ లైబిలిటీ అనేది ఆ హోటల్ ఓనరు దాబా ఓనర్ కూడా మేము లైబిలిటీ పెట్టడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.